మాకైతే స్పష్టమైన సమాచారం ఉంది. ముఖ్యమంత్రి గారి ఎజెండా పెద్దగా ఉంది. ముఖ్యమంత్రి ఏం చేసినా దాని ఇంకొక లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏంది అంటే ఈ 280 ఎకరాల మీద ముఖ్యమంత్రి గారికి ఆయన అనుయాయులకు కన్నుపడ్డది. ఈ 280 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం మెట్రోకి ఇచ్చిందో వాటిని వాపస్ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ ల్యాండ్స్ అన్ని అయితే అమ్ముకోవచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో ఇష్టం వచ్చినట్టు అడ్డికి పావుషేర్ అమ్ముకోవచ్చు. లేదా ఇంకెవరికైనా వాళ్ళకి దగ్గరగా ఉండే కొన్ని సంస్థలు, ఇక మీకు తెలుసు వాళ్ళు ఎవరో, నేను చెప్పని పేర్లు చెప్తే మళ్ళీ మీరు కొంతమంది లైవ్లు ఇవ్వలేరు, మీ బాధ నాకు తెలుసు. కాబట్టి వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఇది ఆయన ఎత్తుగడ. 280 ఎకరాలు ఇవాళ ఆ రకంగా అమ్ముకోవాలన్నది వారి ఆలోచన. అట్లాగే కొన్ని మాల్స్ ఉన్నాయి కట్టి. ఇక ఆ మాల్స్ని ఏం చేస్తారో, వాటిని ఎవరెవరికి రాసుకుంటారో, అడ్డగోలు దోపిడీకి ఎట్లా తెరదీస్తారో మీరు చూస్తారు. 20 నెలల్లో ఒక ఇటుక పెట్టలేదు, ఒక యూరియా బస్తీ ఇవ్వలేదు, కానీ 15,000 కోట్ల అప్పు మాత్రం మోస్తాం అని చెప్పి. ఇంకా విచిత్రం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చెప్పేటోళ్ళకి లేదు కానీ రాష్ట్రాలకు అయితే ఉండాలి కదా. ప్రభుత్వ చేతికి మెట్రో ఇన్ని రోజులు ప్రభుత్వం చేతిలో కాకపోతే ఎవరి చేతిలో ఉంది మెట్రో? కొద్దిగా రాసేటప్పుడు చూసుకొని ఆలోచించుకొని రాయాలి కదా. పీపీపీ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మెట్రో హెస్ ఆల్వేస్ బీన్ విత్ గవర్నమెంట్. ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఎవడో పనికి మళ్ళీ రాస్తాడు, ఓఆర్ఆర్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసింది. రాష్ట్ర అనేటోడు అంటాడు రాష్ట్రాలకు ఉండాలి కదా. అమలే స్వామి లీజు, అది లీజే ఇది లీజే. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా లీజ్ మీదే ఉంది. మళ్ళీ అల్టిమేట్ గవర్నమెంట్కి వస్తుంది. ప్రజల సంపద అది రేవంత్ రెడ్డిదో, కేటీఆర్దో, ఇంకోళ్ళదో వ్యక్తుల సంపద కాదు. ఓఆర్ఆర్ అయినా లీజ్కే ఇచ్చాము. మెట్రో కూడా మనం లీజ్కి ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కూడా లీజులు తప్ప ఇది ఎవరో అమ్మినరు, ఇంకోరెవరు తిన్నారు, అవన్నీ డబ్బులు వెనకాల వేసుకున్నారు, ఇట్లాంటి పనికిమాలిన మాటలు కరెక్ట్ కాదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం ఎంత దరిద్రం అంటే 15,000 కోట్ల అప్పు, అనవసరపు అప్పు రుద్దుతుంటే దాని మీద అందంగా రాస్తారు. ఏమని? ఇదేదో మెట్రో తిరిగి స్వాధీనం చేసుకున్నది ప్రభుత్వం, ఇన్ని రోజులు ఏదో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నట్టు.